ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా నెల్లూరు జిల్లా రాజకీయాలపైన వ్యూహాత్మకమైనటువంటి అడుగులు వేస్తున్నారు ఎంపీ మిథున్ రెడ్డి. ఎందుకంటే గూడూరు నియోజకవర్గంపై ఫోకస్ పెంచారు ఎంపీ మిథున్ రెడ్డి. ఎంపీ మిథున్ రెడ్డి సహకారంతో గూడూరు ఇన్ఛార్జ్ మార్పును చేశారు వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. గూడూరు కొత్త సమన్వయకర్తగా బుదురు గురవయ్య నియమిస్తూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే మురళీధర్ స్థానంలో గురవయ్య నియమించారు పార్టీ అధిష్టానం. మళ్ళీ గూడూరులో పాగా వేయాలని వైసీపీ స్కెచ్ వేస్తుంది. గతంలో గూడూరు ఎంపీపీగా పనిచేశారు గురవయ్య. తాజాగా ఆయన్ను సమన్వయకర్తగా నియమిస్తూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొత్తం మీద నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత సైలెంట్ అయినట్టు కనిపించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి పూర్తి స్థాయిలో గూడూరు పైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టింది. గూడూరు పైన ఒక ప్రత్యేకమైనటువంటి నజర్ పెట్టింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరి ముఖ్యంగా పార్టీ నుంచి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి నాయకుడికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా, సమన్వయకర్తగా నియమించడం ద్వారా ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో పూర్తి స్థాయిలో అధికారంలోకి రావాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయి కార్యకర్తలకు వైసీపీ అండగా ఉండడం మాత్రమే కాదు, సో అత్యున్నతమైనటువంటి కీలక అవకాశాలను కూడా కల్పిస్తుంది అనడంలో కీ రోల్ పోషించేటువంటి విధంగా ఈ నిర్ణయం కనబడుతుంది. కానీ గురవయ్య ఎంపిక వెనుక ఎంపీ మిథున్ రెడ్డి ఉన్నారు అనేటువంటిది మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారడం మాత్రమే కాదు, నెల్లూరు జిల్లా రాజకీయాల్లో వైసీపీ వ్యూహాత్మకమైనటువంటి అడుగుల్ని కూడా మరోసారి ప్రతిబింబం చేసేలా చేస్తున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, చెప్పండి, ఉమ్మడి నెల్లూరు జిల్లా పైన వైసీపీ ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టింది. మరి ముఖ్యంగా గురవయ్య ఎంపిక వెనుక ఎంపీ మిథున్ రెడ్డి వ్యూహం ఎలా చూడొచ్చు అంటారు? పూర్తి అప్డేట్స్ అంటే నెల్లూరు జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ బలోపేతం కావడం, అదేవిధంగా నెల్లూరు అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లాల కోఆర్డినేటర్ గా ఇన్ఛార్జ్ గా ఉన్న పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు. మరోపక్క జిల్లాలో కొన్ని నియోజకవర్గాల పైన ఆయన పూర్తి ఫోకస్ చేశారు. ఇటు గూడూరు నియోజకవర్గంలో గతంలో ఎంపీపీగా పనిచేసి క్షేత్రస్థాయిలో వైసీపీ నేతలతోనూ వైసీపీ కార్యకర్తలతోనూ అత్యంత సంబంధాలున్న గురవయ్యను గూడూరు ఇన్ఛార్జ్ గా నియమించారు. గూడూరు ఇన్ఛార్జ్ నియామకంలో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. గతంలో మేరగా మురళీధర్ అక్కడ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. గత 2024 ఎన్నికల్లో ఆయన పోటీ చేశారు, ఓడిపోయారు. అయితే వచ్చే ఎన్నికల్లో 2029 అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి గూడూరులో పాగా వేయడానికి వైసీపీ విషయ ప్రయత్నాలు చేస్తుంది. 2014, 2019 రెండు సార్లు వరుసగా గూడూరు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థులు గెలిచారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన పరిస్థితి. అయితే ఇక్కడ ప్రధానంగా గతంలో ఏ జిల్లాలో అయితే బలంగా ఉన్న వైసీపీ గత ఎన్నికల్లో నెల్లూరు జిల్లా క్లీన్ స్వీప్ అయింది. టీడీపీ కూటమి 10కి 10 సీట్లే కాకుండా ఎంపీ గెలిచిన పరిస్థితి. అలాంటి జిల్లాలో మరోసారి తన పూర్వ వైపు 2014, 2019 ఎన్నికల్లో సాధించిన ఫలితాలు మరోసారి సాధించడానికి మిథున్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు. ఈ నేపథ్యంలో భాగంగా ఆయన గూడూరు ఇన్ఛార్జ్ గా బూడిద గురవయ్య నియమించారు. బూడిద గురవయ్య నియామకంలో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. ఇక్కడ ప్రధానంగా నియోజకవర్గంలో గతంలో ఎంపీపీగా పనిచేశారు. వైఎస్ఆర్సీపీ నేతలతోనూ వైసీపీకి సంబంధించిన కార్యకర్తలతో సన్నిహిత సంబంధాలు గలవు. అయితే మేరగా మురళీధర్ గతంలో ఆయనను జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు. అయినా కూడా 2024 అసెంబ్లీ ఎన్నికల్లో అవకాశం ఇచ్చినప్పటికీ గూడూరు అసెంబ్లీ నుంచి ఆయన ఓడిపోవడం జరిగింది. నియోజకవర్గంలో యాక్టివ్ లేకపోవడం, కార్యకర్తలతో నేతలతో సంబంధాలు కొనసాగించలేకపోవడంతో గూడూరుపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఫోకస్ చేసిన నేపథ్యంలో భాగంగానే ఆయా నియోజకవర్గాల్లో ఇప్పటికే ఇన్ఛార్జీలు మార్పులు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీని బలోపేతం చేసేందుకు క్షేత్రస్థాయిలో పార్టీని నాయకులను బలోపేతం చేసేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారంటే మనకు సమాచారం వినిపిస్తుంది. కానీ కిరణ్, ప్రధానంగా అంటే పెద్దిరెడ్డి ఫ్యామిలీ ఇప్పటి వరకు ఉమ్మడి చిత్తూరు జిల్లా పైన పెట్టినటువంటి ఫోకస్, ఆ జిల్లా పైన వారికి ఉన్నటువంటి పట్టు ఇప్పుడు క్రమంగా నెల్లూరు జిల్లా పైన పెట్టినటువంటి దృష్టి, అంటే ఈ మొత్తం వ్యవహారం చూసుకున్న తర్వాత మిథున్ రెడ్డి జోక్యంతో సమన్వయకర్తలు నియమిస్తున్నారు అంటే వారి యొక్క కుటుంబ ప్రభావం ఎంతవరకు విస్తరించింది అనుకోవాలి? అట్ ద సేమ్ టైం పార్టీకి ఎంతవరకు కలిసి వచ్చేటువంటి ఛాన్స్ ఉండొచ్చు? సిరాజ్, ఇక్కడ ప్రధానంగా మిథున్ రెడ్డి గతంలో కూడా గోదావరి జిల్లాలో కోఆర్డినేటర్ గా వ్యవహరించారు. అయితే 2024 ఎన్నికల ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా అటు ఉమ్మడి అనంతపురం జిల్లాతో పాటు నెల్లూరు జిల్లాను కూడా కేటాయించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇటు దాదాపు క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితి ఉంది. రెండు జిల్లాలు, అటు అనంతపురం జిల్లాలో 14 సీట్లు, ఇటు నెల్లూరు జిల్లాలో 10 సీట్లు, మొత్తం దాదాపు 24 సీట్లు కూడా కూటమి వన్ సైడ్ విజయం సాధించింది.
ఈ నేపథ్యంలో భాగంగా వచ్చే ఎన్నికల నాటికి ఏదైతే ఉమ్మడి రాయలసీమతో పాటు నెల్లూరు ప్రకాశం జిల్లాలో గతంలో వైసీపీ అత్యంత బలంగా ఉండేది. ఆ బలాన్ని మరోసారి బలాన్ని కూడగట్టడానికి మరోసారి పార్టీని కూడా ఏకతాటిపై నడపడానికి మిథున్ రెడ్డిని నియమించారు అనేది కూడా ఒక ప్రచారం. అయితే ఇక్కడ ప్రధానంగా మిథున్ రెడ్డి జిల్లా పైన ఫోకస్ పెంచారు. అటు కాకాని గోవర్ధన్తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పనితీరు, ఎక్కడ బలమైన ఇన్ఛార్జీలు నియమించాలనే అంశంపై కూడా ఫోకస్ చేస్తున్నారు. ఏదైతే క్షేత్రస్థాయిలో బూడిద గురువయ్య అంశాన్ని మనం చూసినప్పుడు ఎంపీపీగా పనిచేసిన అనుభవం, అక్కడ ఉన్న కీలక సామాజిక వర్గ నేతలతో అతనుకున్న సన్నిహిత సంబంధాలు, మరోపక్క మిథున్ రెడ్డి సహకారం. వచ్చే ఎన్నికల నాటికి గూడూరు నియోజకవర్గాన్ని మరోసారి వైసీపీ చేజిక్కించుకోవడానికి మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో కోఆర్డినేటర్ల మార్పు జరుగుతుంది. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా వ్యూహాత్మకంగా అటు జగన్ ఇటు మిథున్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. ఇటు ఉమ్మడి అనంతపురం జిల్లాతో పాటు ఇటు నెల్లూరు జిల్లా పైన పెంచారు. మరోపక్క రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కూడా కార్యక్రమాలు ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహించడానికి ప్లాన్ చేస్తుంది. ఇప్పటికే మెడికల్ కాలేజీల అంశం కావచ్చు, ఆక్వా రైతులు కావచ్చు, ఏవైతే కస్టోడియల్ మరణాలు, సాయికృష్ణ మరణం కావచ్చు, శాంతి కుమార్ మరణం కావచ్చు, మరోపక్క ఇటు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సమస్యలపై ఇటు డిఎస్సీ స్పోర్ట్స్ కోటాపై జరిగిన అక్రమం, వీటిని అన్నిటిపై కూడా వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులేస్తుంది. రాబోయే రోజుల్లో మున్సిపల్ ఎన్నికలనే టార్గెట్ గా ఆయా పట్టణ స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి వైసీపీ సిద్ధం కావడమే కాకుండా ఆయా మున్సిపాలిటీలు కార్పొరేషన్ ఉన్న ప్రాంతాల్లో రాబోయే రోజుల్లో వైసీపీ నిరసనలకు ప్లాన్ చేస్తుంది. పట్టణాల్లో అధిక ధరలు, చెత్త పనులు వేయడం, మరొక రైట్ కిరణ్, ఎందుకంటే మీరు అన్నట్లుగా నెల్లూరు రాజకీయాల్లో మాత్రం ఇప్పుడు గూడూరు అసెంబ్లీ స్థానానికి ఉన్నటువంటి హాట్ టాపిక్ తో పాటుగా దాని గురించి జరుగుతున్నటువంటి చర్చ కూడా, ఎందుకంటే క్షేత్రస్థాయిలో నుంచి పార్టీని బలోపేతం చేసేటువంటి ఒక వ్యక్తికి సమన్వయకర్తగా బాధ్యతలు అప్పగించినటువంటి మనం. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద గత ఎన్నికల ఓటమి తర్వాత సైలెంట్ గా ఉన్నటువంటి వైసీపీ ఇప్పుడు గూడూరు పైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తుంది. జగన్ ప్రత్యేకమైనటువంటి ఫోకస్ తో కొత్త జోష్ ని నింపేటువంటి ప్రయత్నంలో భాగంగా కొత్త సమన్వయకర్తను నియమించడం జరిగింది. కానీ మిథున్ రెడ్డి జోక్యంతోనే సమన్వయకర్తను ఎంపిక చేసినట్లుగా సమాచారం. చూడాలి గూడూరు అసెంబ్లీ స్థానంలో గురవయ్య ఎంపిక తర్వాత సో ఎంతవరకు అవకాశం ఉండేటువంటి ఛాన్స్ ఉండొచ్చు. మరి ముఖ్యంగా పెద్దిరెడ్డి ఫ్యామిలీ ఉమ్మడి చిత్తూరు జిల్లాకి పరిమితం కాకుండా సమీప రాయలసీమ జిల్లాలతో పాటుగా దక్షిణ కోస్తా ప్రాంత జిల్లాలపై కూడా ప్రత్యేకంగా పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేస్తుంది. సో ఇది వైసీపీకి ఎంతవరకు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుందో మనము వేచి చూడాలి.